అందరికీ నమస్కారం. బూచేపల్లి ఫ్యామిలీని ఓ న్యూస్ పేపర్ టార్గెట్ చేసిందా? మొన్న కూడా బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ పదవికి కూడా ఆ చైర్పర్సన్ పదవి కూడా దాదాపుగా అవిశ్వాస తీర్మానం మరో 9 నెలల్లో పెట్టబోతున్నారని చెప్పి కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూ కూడా 3 రోజుల నుంచి ప్రతిరోజు వార్తలు ప్రచురించడం జరిగిందని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ న్యూస్ పేపర్ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. తమ ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, జడ్పీటీసీలు ఎవరు కూడా వైసీపీ నుంచి గెలిచినటువంటి జడ్పీటీసీలు ఎవరు కూడా మాకు సపోర్ట్ గానే ఉన్నారని, ఎవరు కూడా పార్టీని విడిచిపోలేదని, ఒకవేళ జడ్పీటీసీలు గనక పార్టీని విడిచి గనక వెళితే వారికి మీరు కండవా కప్పగలరా అని చెప్పి కూడా, తెలుగుదేశం పార్టీ కండవా కప్పగలరా అని చెప్పి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆ న్యూస్ పేపర్ మీద కూడా సవాల్ విసరడం జరిగింది. దానికి కౌంటర్గా కూడా వాళ్ళు ఎలాంటి వార్త కూడా ప్రచురించకపోవడం కూడా కొంత వివాదాలకైతే దారితీస్తూ ఉంది. బూచేపల్లి వెంకాయమ్మకు కూడా దాదాపుగా 55 మంది జడ్పీటీసీల సపోర్ట్ తోటి కూడా ఆమె జడ్పీ చైర్పర్సన్ గా కూడా గత 3 ఏళ్లుగా కూడా ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే పొద్దు జడ్పీటీసీ మినహా మిగతా జడ్పీసీ మనకి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క జడ్పీటీసీ 56లో ఒకటి ఎన్నికలు జరగల పొద్దులిది, మిగతా 55 జడ్పీటీసీలు కూడా అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఆమెకు పట్టం కట్టడం జరిగింది. తదనంతరం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024లో వైసీపీ ఓడిపోవటం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 10 మంది జడ్పీటీసీలు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి కనుసైకిల్లోకి వెళ్ళారని కూడా వాళ్ళే బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మన ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించేందుకు కొంతమంది జడ్పీటీసీలు కూడా గరి హాజరవటం, దానికి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వివరణ ఇవ్వడం జరిగింది. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఆ మీటింగ్ హాజరు కాలేదు, అది కూడా మమ్మల్ని సంప్రదించే వాళ్ళు గైర్ హాజరవటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాకు చాలా దూరంగా ఉండే వ్యక్తి కాబట్టి ఈ మధ్య కాలంలో ఆయన ప్రెస్ మీట్ లో ఒక పేపర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం కూడా కొంత జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అని కూడా తెలుసుకోవచ్చు. అయితే బూచేపల్లి కూడా మీడియా సమావేశంలో కూడా జడ్పీ చైర్పర్సన్ గా 5 ఏళ్లు మా అమ్మే వెంకాయమ్మ గారే చేస్తారు, జడ్పీ చైర్పర్సన్ దించలేరు అని కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో టచ్ లోకి ప్రతి ఒక్క జడ్పీటీసీ బూచేపల్లి టచ్ లో ఉన్నారా, లేకపోతే మరి వాళ్ళు చెప్పినట్టు ఆ పేపర్ లో ప్రచురితమైన వార్తలను బట్టి వారు కూటమికి సపోర్ట్ గా ఉన్నారా అనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో గోవా టూర్ పేరుతోటి కూడా బూచేపల్లి ఇలా చేశారని కూడా దానికి సంబంధించి కూడా వార్త రావటం, దానికి బూచేపల్లి ఖండనివ్వటంతో కూడా జడ్పీ చైర్పర్సన్ గా కూడా వెంకాయమ్మకు డోకా లేదని చెప్పి కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తా ఉన్నారు.